చందరన్న నాయకత్వం, కోరుకంటి చందరన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామన్న గారి నాయకత్వం, కేటీ రామన్న గారి నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం. చందర్ థ్యాంక్ యూ ఫర్ కేసీఆర్, థ్యాంక్ యూ ఫర్ కేసీఆర్, థ్యాంక్ యూ ఫర్ కేసీఆర్. కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కనీసము పేద కుటుంబాలకు వైద్య సదుపాయాలు దొరకక ఆసుపత్రికి హైదరాబాద్ వెళ్తుంటే ప్రాణాలను సిద్దిపేటలోనే వదిలినటువంటి సంగతులను ప్రత్యక్షంగా చూసినటువంటి మేము ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు కావాలని ఎమ్మెల్యేగా అయిన తర్వాత అసెంబ్లీలో పలు సందర్భాలలో మాట్లాడి ముఖ్యమంత్రి గారిని జిల్లా కేంద్రం కాకుండా కూడా ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వారికి ఈ ప్రాంత పరిస్థితులు విన్నవించిన తర్వాత వారు ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం, ఈ ప్రాంత ప్రజల మీద, ఉద్యమకారుల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానంతో ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ ద్వారా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో వారికి ప్రత్యేకంగా మరి ఒకసారి కేసీఆర్ గారికి, సింగరేణి సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 149 మంది విద్యార్థులు ఈ యొక్క ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో 142 మంది 99% ఇలా పాస్ కావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంతంలో ఈరోజు 67% మంది ఇలా మొదటి ఫస్ట్ క్లాస్ రావడం అనేది కూడా, మెరిట్ మార్కులు రావడం అనేది కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో జేఎన్టీయూ వస్తే వేరే ప్రాంతానికి పోయింది, ఓ జూనియర్ కాలేజ్ కావాలంటే కొట్లాట, కనీసం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేనటువంటి యొక్క ప్రాంతంలో ఆనాడు ఈ ప్రాంతంలో ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు, ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ఆనాడు చెప్పినటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇలా ఈ ప్రాంతానికి ఒక ముందు చూపు, ఈ ప్రాంతం చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా మెడికల్ కళాశాల మంజూరు చేసినటువంటి కేసీఆర్ గారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రత్యేకంగా 142 మంది విద్యార్థిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ యొక్క ఆసుపత్రిలో, మెడికల్ కళాశాలలో చాలా గొప్పగా ట్రీట్మెంట్ అవుతా ఉన్నది. ఒకనాడు 120-150 మంది ఓపీ, 150 మంది ఓపీ వస్తేనే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి నుండి 200 మంది ప్రతిరోజు ఇలా ఓపీగా హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. చాలా మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆ యొక్క డాక్టర్ సిబ్బందికి, అదేవిధంగా ఏఎన్ఎంలకు, అదేవిధంగా మిగతా